హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఐ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఐ ఈజ్ అన్ ఆర్గన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద విజన్. మనం చూడడానికి కావాల్సినటువంటి ఆర్గానే ఐ అన్నమాట. సో ఇది వచ్చేసి స్కల్ యొక్క ఆర్బిట్లో ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద స్కల్ నాట్ సెల్, స్కల్, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అసెసరీ స్ట్రక్చర్స్ అండ్ ఐబాల్. అసెసరీ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఐ విజన్లో కాకుండా ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ఐ ఏంటి? ఐ యొక్క పని ఏంటి? కంటి చూపును ప్రొవైడ్ చేయడం, విజన్ని ప్రొవైడ్ చేయడం. ఆ విజన్లో కాకుండా సో ప్రొటెక్షన్, ఐకి ప్రొటెక్షన్ ఇచ్చే స్ట్రక్చర్స్ని మనం యాక్సెసరీ స్ట్రక్చర్స్ అని అంటాం. ముందుగా మనం యాక్సెసరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ఐ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆ తర్వాత ఐ బాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ది ఐ కన్సిస్ట్ ఆఫ్ యాక్సెసరీ స్ట్రక్చర్స్ అండ్ ఐ బాల్. సో ఐ యాక్సెసరీ స్ట్రక్చర్స్లో మనకి ఏ పార్ట్స్ వస్తాయి అంటే ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్, లాక్రిమల్ ఆపరేటర్స్, అంతేకాకుండా ఐ మజిల్స్, ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. టోటల్ 5 ఉన్నాయి. ఏవేవి? ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్, లాక్రిమల్ ఆపరేటర్స్ అండ్ ఐ మజిల్స్ అన్నమాట. సో ఇందులో ఆఫ్ దిస్ 5 ఐలిడ్స్, ఐ ల్యాషెస్ అండ్ ఐబ్రోస్, ఇవన్నీ కూడా మనకి ఐకి ప్రొటెక్షన్, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఐ. సో నెక్స్ట్ లాక్రిమల్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి అంటే దే ప్రొడ్యూస్ అండ్ డ్రైన్ ఎ ఫ్లూయిడ్ నోన్ యాజ్ లాక్రిమల్ ఫ్లూయిడ్. దీన్నే మనం టియర్స్ అంటాం, కన్నీళ్ళు అంటాం కదా, కంటి నీరు, లాక్రిమల్ ఫ్లూయిడ్ ఆర్ టియర్స్ అంటాం. ఈ టియర్స్లో మనకు సాల్ట్స్ ఉంటాయి, మ్యూకస్ ఉంటుంది, అండ్ అలాగే బ్యాక్టీరియాసైడియల్ ఏమైనా బ్యాక్టీరియాస్ ఉంటే వాటిని చంపేటటువంటి, వాటిని బ్రేక్ చేసేటువంటి, లైస్ చేసేటువంటి ఎంజైమ్ కూడా ఉంటుంది. దాన్ని బ్యాక్టీరిసైడల్ ఎంజైమ్ నోన్ యాజ్ లైసోజైమ్. ఐ అంటేనే టియర్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన ఎంజైమ్ ఏది అంటే లైసోజైమ్. దిస్ ఈజ్ ఎ బ్యాక్టీరిసైడల్ ఎంజైమ్ అనమాట. సో దీంట్లో మనకు 4 అయిపోయినాయి. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి యాక్సెసరీ స్ట్రక్చర్స్లో వచ్చేసి మనకు మజిల్స్, ఐ మజిల్స్ మనకు మెయిన్గా ఎన్ని ఉన్నాయంటే 6 ఎక్స్ట్రెన్సిక్ ఐ మజిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫర్ సపోజ్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఐబాల్ మూవ్ అవ్వడానికి ఉపయోగపడే మజిల్స్ని మనం ఇక్కడ 6 మజిల్స్ని ఐ మజిల్స్ అని అంటాము. అయితే ఇవి 6 ఉన్నాయి టోటల్. సో లొకేషన్ చూపిస్తాను మీరు. సో దిస్ ఈజ్ అన్ ఐబాల్. కన్సిడర్ దిస్ యాజ్ ఏ ఐబాల్కి పైన వైపు ఉన్నటువంటి మజిల్ వచ్చేసి సుపీరియర్ రెక్టస్ మజిల్ అని అంటాము. సో ద అప్పర్ ఇట్ ఈస్ లొకేటెడ్, సుపీరియర్ రెక్టస్ మజిల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ద ఐబాల్ అనమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఐబాల్ని అప్వర్డ్ మూమెంట్, సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఐబాల్. అంటే మనం పైకి చూడడానికి ఉపయోగపడుతుంది. సో దట్ మజిల్ ఈజ్ నోన్ యాజ్ సుపీరియర్ రెక్టస్. సో ఆపోజిట్ టు ద సుపీరియర్ రెక్టస్ అంటే సుపీరియర్ రెక్టస్ పైన ఉంటుందని చెప్పినాను. డౌన్వర్డ్ వచ్చేసి మన కింద వచ్చేసి ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ ఉంటుంది. సో పైన ఉండేది సుపీరియర్ రెక్టస్, కింద ఉండేది ఇన్ఫీరియర్ రెక్టస్. ఇన్ఫీరియర్ రెక్టస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఐబాల్. సో మొత్తము ఐ కాదు, జస్ట్ మనకు ఐలో వైట్ పార్ట్ కాకుండా మధ్యలో ఉండే ఐబాల్ మాత్రమే మూవ్ అవుతుంది. సో పైకి మూవ్ అయింది అంటే సుపీరియర్ రెక్టస్ మజిల్ హెల్ప్ వల్ల, కిందికి మూవ్ అవుతుంది అంటే ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ అనమాట. దిస్ ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ హెల్ప్స్ ఇన్ ద డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఐబాల్. నెక్స్ట్ మజిల్ ఈజ్ medial rectus. సో medial rectus మజిల్ ఈజ్ present at the middle of the ఐబాల్కి మిడిల్లో ఉంటుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇన్వర్డ్ మూమెంట్ అంటే నోస్ వైపుకు, టువార్డ్స్ ద నోస్. సో మనం చూసినప్పుడు నోస్ వైపుకి ఐబాల్ని టువార్డ్స్ ద నోస్ తీసుకొని వచ్చేటువంటి మజిల్ వచ్చేసి మీడియల్ రెక్టస్ మజిల్ అనమాట. నెక్స్ట్ మజిల్ వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందంటే అట్ ద మిడిల్ ఆఫ్ ద ఐ అనమాట. నెక్స్ట్ లాటరల్ రెక్టస్. ఐబాల్కి
లాటరల్ సైడ్స్లో వచ్చేసి మనకు లాటరల్ రెక్టస్ మజిల్ ఉంటుంది. సో ఇది అవుట్వర్డ్ మూమెంట్ అంటే ఇక్కడ నోస్ అంటే ఐబాల్ని అవే ఫ్రమ్ ద నోస్ మూవ్ చేస్తుంది అనమాట. సో దిస్ సో ఇలా అవే ఫ్రమ్ ద నోస్ మూవ్ అవ్వడానికి ఉపయోగపడే మజిల్ వచ్చేసి లాటరల్ రెక్టస్ మజిల్ అనమాట. దిస్ ఈస్ ప్రజెంట్ అట్ ద లాటరల్ సైడ్ ఆఫ్ ద ఐబాల్. నెక్స్ట్ రిమైనింగ్ 2 మజిల్స్ చూడండి. ఇక్కడ రిమైనింగ్ 2 మజిల్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ superior oblique muscle is different from the superior rectus muscle. సో superior rectusకి medial rectusకి మధ్యలో వచ్చేసి అట్ ద మిడిల్ ఆఫ్ ద superior rectus, ఇన్ బిట్వీన్ ద superior rectus అండ్ ద medial rectus ఇక్కడ ఒక మజిల్ ఉంది. దాన్ని superior oblique muscle అని అంటాం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇంటారిజన్ ఆఫ్ ద ఐబాల్ ఇలా మూవ్ చేస్తుంది అనమాట. ఐబాల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేసేటువంటి మజిల్ని superior oblique muscle అని చెప్తాం. సో దీన్నే మనము ఇంటారిజిన్ అని అంటాము. సో ఇవన్నీ అంత డీప్గా మనకు అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది, superior oblique muscle ఐబాల్ని అక్కడే ఇన్నర్ రొటేషన్ అనమాట. సో ఐబాల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఉంటుంది. ఏ మజిల్, superior oblique muscle. ఇది ఎక్కడ ఉంటుందంటే superior rectus అండ్ medial rectusకి మధ్యలో ఉంటుంది దిస్ మజిల్. నెక్స్ట్ అనదర్ మజిల్ ఈజ్ inferior oblique muscle. సో క్వైట్ ఆపోజిట్ టు ద superior oblique, క్వైట్ ఆపోజిట్ సైడ్లో inferior oblique ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీన్ని డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ప్రజెంట్, inferior oblique muscle ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద inferior rectus అండ్ lateral rectusకి మధ్యలో మనకి inferior oblique muscle అంటాము. ఇది వచ్చేసి ఇదేం చేస్తుందంటే ఎక్స్టారిజన్ మూమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్టారిజన్ మూమెంట్ అంటే ఏంటి అంటే ఇందాక ఏం చెప్పినాను, క్లాక్ వైజ్ మూమెంట్ ఆఫ్ ద ఐబాల్ ఈజ్ నోన్ యాజ్ ఇంటారిజన్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఐబాల్ని మూవ్ చేస్తే దాన్ని ఎక్స్టారిజన్ అని అంటాం. సో ఇప్పుడు ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. టోటల్ ఐలో మనకు 6 మజిల్స్ కనిపిస్తాయి. దే ఆర్ superior rectus, inferior rectus, medial rectus, lateral rectus, superior oblique muscle అండ్ inferior oblique muscle. superior rectus వచ్చేసి అప్వర్డ్ మూమెంట్లో హెల్ప్ అవుతుంది. inferior rectus helps in the downward movement of the eyeball and the medial rectus helps in the inward movement of the that is the movement towards the nose. It takes away the eyeball towards the nose. That movement is known as inward movement. And the lateral rectus muscle helps in the outward movement, that is away from the nose. And superior oblique muscle, this helps in the intarism, that is movement of the eyeball in the clockwise direction. And the inferior oblique muscle, it helps in the outward, that is extorsation of the eyeball away from the in the anti-clockwise direction. These are the muscles of the eyeball. So these muscles aid in the movement of the eyeball. Eye movement lo ivi upayogapadayi. So these 6 muscles are innervated by the cranial nerves. They are third cranial nerve which is known as oculomotor nerve. It is the third cranial nerve. Total we have 12 pairs of cranial nerves. Of this, the third cranial nerve is oculomotor nerve, and this innervates this muscle. And the fourth cranial nerve is trochlear nerve, and the sixth cranial nerve is abducens nerve. These 3 nerves innervate these muscles and they help in the movement of the eyeball. This is about the accessory structures of the eyeball. And the next part is eyeball. So anatomically the eyeball consists of 3 layers. The wall of the eye consists of 3 layers. సో ఐబాల్లో మనం చూసినట్లయితే వాల్ ఆఫ్ ద ఐబాల్లో చూసినట్లయితే 3 లేయర్స్ కనిపిస్తాయి. అవి ఏవంటే ఫైబ్రస్ ట్యూనిక్,
vascular tunic and nervous tunic. So once again I am telling you, fibrous tunic, vascular tunic and nervous tunic. I will show diagram. I will show these layers in the diagram. So in this diagram you can see the three layers. The outer layer of the eyeball is known as fibrous tunic, and the second layer, that is middle layer, is known as vascular tunic, and the last inner layer is known as nervous tunic. Total there are three layers in the wall of the eyeball, that is fibrous tunic, vascular tunic and nervous tunic. Let's discuss one by one. Along with this eye layers, with these three layers, eyeball also consists of a lens which is held in position by the suspensory ligaments. So this is lens, and this lens is held in position by the suspensory ligaments anamata. So let's discuss about the fibrous tunic first. The outer layer of the eyeball is known as fibrous tunic. It is the outer coat of the eyeball, and it consists of two parts, that is anterior part అంటే anterior part లో కార్నియా ఉంటుంది, posterior part లో స్క్లీరా అని అంటాం. The anterior part of the fibrous tunic is known as cornea, and the posterior part is known as sclera. So in this diagram, this is the anterior part of the fibrous tunic, which is known as cornea, and the posterior part of the fibrous tunic is known as sclera. The anterior part is known as cornea, and the posterior part is known as sclera. So first, cornea. For this cornea is a sort of fixed lens. ఇట్ ఈస్ ఎ నాన్ వాస్కులర్. కార్నియా వచ్చేసి నాన్ వాస్కులర్ ఎందుకంటే ఇందులో మనకు బ్లడ్ సప్లై అనేది కనిపించదు. దెర్ ఈస్ నో బ్లడ్ సప్లై బికాస్ దెర్ ఈస్ నో బ్లడ్ వెజల్స్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ నాన్ వాస్కులర్ పార్ట్, అండ్ ఇట్ ఏ ట్రాన్స్పరెంట్ పార్ట్. నాన్ వాస్కులర్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కోట్ దట్ కవర్స్ ద కలర్డ్ ఐరిస్ అంటే మనం ఐలో చూసినట్లయితే బ్రౌన్ కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్ పార్ట్ని మనం ఐరిస్ అని అంటాం. ఐరిస్ ఈజ్ ఏ పిగ్మెంటెడ్ పార్ట్ అని చెప్పొచ్చు. సో అండ్ కార్నియా ఇస్ కవర్డ్ బై ఏ థిన్ లేయర్ నోన్ యాజ్ కంజక్టివా. సో కార్నియా ఏం చేస్తుంది, ఐరిస్ని కవర్ చేస్తుంది, మళ్ళీ కార్నియాని కవర్ చేస్తూ కంజక్టివా ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ కార్నియా ఇస్ కవర్డ్ బై ఐరిస్. ఇక్కడ కార్నియా ఇస్ కవర్డ్ బై కంజక్టివా ఇక్కడ ఉంటుంది మనకు. అండ్ ఈ కార్నియా ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే ఐరిస్ని, దిస్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ఐరిస్. మనకి ఇక్కడ క్లియర్గా కనిపించదు, కానీ మన ఐలో బ్రౌన్ కలర్ ఉంది కదా, బ్రౌన్ కలర్ పార్ట్నే మనం ఐరిస్ అని అంటాము. దిస్ ఐరిస్ ఈస్ కవర్డ్ బై కార్నియా అండ్ దిస్ కార్నియా ఈజ్ అగైన్ కవర్డ్ బై కంజక్టివా అనమాట. సో కార్నియా ఈజ్ ఎ నాన్ వాస్కులర్ అండ్ ఎ ట్రాన్స్పరెంట్ కోట్. నెక్స్ట్, ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద fibrous tunic is known as sclera. It is the white part of the eyeball. మన ఐబాల్లో వైట్ పార్ట్ కనిపిస్తుంది కదా, దట్ పార్ట్ ఈజ్ నోన్ as sclera, అండ్ ఇట్ కవర్స్ ద ఎంటైర్ ఐబాల్. మొత్తం ఐబాల్ని స్క్లెరాని కవర్ చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్క్లెరా ఈజ్ ఇట్ గివ్స్ షేప్ టు ద ఐబాల్, అండ్ ఇట్ ఆల్సో మేక్స్ ఐబాల్ రిజిడ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్స్ inner parts. So inner parts of the eyeball is protected by the sclera. So at the junction of the cornea and sclera and cornea రెండు కలిసిన చోట ఒక ఛానల్ ఉంటుంది. దట్ ఛానల్ ఈజ్ నోన్ యాజ్ కెనాల్ ఆఫ్ స్క్లెమ్ ఆర్ స్క్లెరల్ వీనస్ సైనస్. కెనాల్ ఆఫ్ స్క్లెమ్ ఆర్ స్క్లెరల్ వీనస్ సైనస్ అనేది మనం అంటామన్నమాట ఈ ఛానల్ని. సో ఇది డయాగ్రామ్లో మీకు ఒకసారి చూపిస్తాను. సో కార్నియా అండ్ స్క్లెరా కలిసే చోటు జంక్షన్ దగ్గర మనకేముంటుంది, కెనాల్ ఆఫ్ స్క్లెమ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్క్లెరల్ వీనస్ సైనస్ అని కూడా అంటామన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫైబ్రస్ ట్యూనిక్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ వాస్కులర్ ట్యూనిక్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యూబియా.
So second layer is known as vascular tunic. It is also known as uvea. It is the middle layer and it consists of 3 portions. So first one is choroid, second one is ciliary body, and the third one is iris. First one is choroid, ciliary body, second one, and third one is iris. This is the second layer, which is known as vascular tunic, and the posterior part of the vascular tunic is known as choroid, and it is the first part of the vascular tunic. It is and the posterior, anterior to the choroid at the anterior part becomes thick అనమాట. థిక్గా అయిపోయి ఏం ఫామ్ చేస్తుందంటే సిలియర్ బాడీ. యూ కెన్ సీ ద థిక్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ లేయర్ వాస్కులర్ ట్యూనిక్ కొరాయిడ్, అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ సిలియర్ బాడీ. ఇక్కడ సిలియర్ బాడీ కనిపిస్తుంది కదా. అండ్ సిలియర్ బాడీ ముందు ఇంకా ఏముంటుంది అంటే ఐరిస్. సిలియర్ బాడీ, దిస్ ఇస్ సిలియర్ బాడీకి తర్వాత మనకు ఐరిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఐరిస్ ఈజ్ ద పిగ్మెంటెడ్ బ్రౌన్ కలర్ పార్ట్ అని చెప్పినాను మీకు. అంటే కొంతమందిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్రౌన్ కలర్ ఐరిసే ఉంటుంది, కొంతమందిలో బ్లాక్ ఉంటుంది, అండ్ కొంతమందిలో గ్రీన్. యూ కెన్ సీ గ్రీన్ అండ్ బ్లూ ఆల్సో వీ కెన్ నోటీస్ ఇన్ సమ్ పీపుల్. సో ఐరిస్ అనమాట, ఇట్ ఈస్ ద పిగ్మెంటెడ్ పార్ట్. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్. కొరాయిడ్ ఈజ్ హైలీ వాస్కులరైజ్డ్. చాలా బ్లడ్ సప్లై అనేది బాగా ఉంటుంది. బ్లడ్ వెసల్స్ ఆర్ వెల్ డెవలప్డ్ హియర్ అండ్ ఇట్ ఈస్ హైలీ వాస్కులరైజ్డ్ అండ్ ఇట్ లుక్స్ బ్లూయిష్ ఇన్ కలర్. సో కొరాయిడ్ వచ్చేసి ఏ కలర్లో కనిపిస్తుంది మనకు? బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ సిలియర్ బాడీ. సో యాంటీరియర్ పార్ట్ కొరాయిడ్ యొక్క యాంటీరియర్ పార్ట్ థిక్గా అయిపోయి సిలియర్ బాడీని ఫామ్ చేస్తుంది. సో మీకు డయాగ్రామ్లో కూడా ఆల్రెడీ చూపించినాను. దిస్ ఈస్ ద సెకండ్ లేయర్ ఈజ్ నోన్ యాజ్, దిస్ ఈజ్ ద సెకండ్ వాస్కులర్ ట్యూనిక్. ఇది పోస్టీరియర్ రీజన్లో దీన్ని కొరాయిడ్ అని అంటాము. ఈ అంటీరియర్కి వచ్చేటప్పటికి కొంచెం థిక్గా అయిపోయింది, దీన్నే సిలియరీ బాడీ అని అంటాము. సో ద అంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కొరాయిడ్ డెవలప్స్ ఇంటూ సిలియరీ బాడీ. సో మీకు ఆల్రెడీ చెప్పినాను నేను, ఇట్ ఈస్ ఆల్సో పిగ్మెంటెడ్ అండ్ వాస్కులరైజ్డ్ పార్ట్. సో కలర్ ఉంటుంది, అలాగే దీనికి ఇది హైలీ వాస్కులరైజ్డ్ పార్ట్ అనమాట. అంతేకాకుండా సిలియరీ ప్రాసెసెస్ ఉంటాయి వీటికి. ఈ మజిల్స్ అసోసియేటెడ్ విత్ ద సిలియరీ బాడీ ఆర్ స్మూత్ మజిల్స్ అనమాట. అంటే వీటితో ఉన్నటువంటి సిలియర్ బాడీతో ఉన్న మజిల్స్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ మజిల్స్ అంటే స్మూత్ మజిల్స్. ఇవేం చేస్తూ ఉంటాయంటే which holds and alters the shape of the lens for near or far vision. దగ్గరవి కానీ దూరంవి కానీ మనం చూసేటప్పుడు లెన్స్ యొక్క షేప్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నియర్ ఆర్ ఫార్, ఇట్ విల్ ఆల్టర్ ద షేప్ ఆఫ్ ద లెన్స్ ఫర్ నియర్ ఆర్ ఫార్ విజన్. ఏవి? సిలియర్ బాడీ హోల్డ్స్ అండ్ ఆల్టర్స్ ద షేప్ ఆఫ్ ద లెన్స్ ఫర్ నియర్ ఆర్ ఫార్ విజన్. సో దీన్నే మనం ఐ అకామిడేషన్ అని అంటాం. So the process by which the eye changes optical power to focus on the objects as it distance varies. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఆప్టికల్ పవర్ని ఫోకస్ చేయడం కోసము ఐ తన యొక్క ఆప్టికల్ పవర్ని చేంజ్ చేసుకోవడాన్ని ఐ అకామిడేషన్ పవర్ అని అంటాము. దిస్ ఐ అకామిడేషన్ పవర్ ఈజ్ మెయింటైన్డ్ బై ద సిలియరీ బాడీ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఐరిస్. కలర్డ్ పోర్షన్ ఆఫ్ ద ఐ బాల్ ఈస్ నోన్ యాజ్ ఐరిస్. ఇట్ ఈస్ సస్పెండెడ్. ఎక్కడ ఉంటుందంటే కార్నియాకి లెన్స్కి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ సస్పెండెడ్ బిట్వీన్ ద కార్నియా అండ్ ద లెన్స్ అటాచ్డ్ టు ఇట్స్. ఇది వచ్చేసి ఎలా అటాచ్ అయ్యి ఉంటుందంటే సిలియరీ ప్రాసెసెస్ ద్వారా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఐరిస్కి సెంటర్లో ఒక హోల్ ఉంటుంది. అపేచర్ మీన్స్ హోల్. దట్ హోల్ ఈస్ నోన్ యాజ్ ప్యూపిల్. మనకు బ్లాక్ బ్రౌన్ మధ్యలో బ్లాక్ సెంటర్లో బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది కదా, దట్ దిస్ సెంటర్ అపేచర్ ఈస్ నోన్ యాజ్ ప్యూపిల్ అని అంటాం. సో ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్ ఆఫ్ ద ఐరిస్ ఏంటి అంటే రెగ్యులేట్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద విట్రియస్ ఛాంబర్ త్రూ ద ప్యూపిల్. సో మీ డయాగ్రామ్లో చూడొచ్చు, దిస్ ఛాంబర్ ఈజ్ నోన్ యాజ్ విట్రియస్ ఛాంబర్ అనమాట. ఇక్కడ ఫ్లూయిడ్ ఉంటుంది, అక్విస్ ఫ్లూయిడ్, హ్యూమర్ అంటాం దాన్ని. సో అంటే ఇదేం చేస్తుందంటే ఇది ఐరిస్ ఎక్కడ ఉంటుందంటే కార్నియాకి లెన్స్కి మధ్యలో సస్పెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ సస్పెండెడ్ బిట్వీన్ ద కార్నియా అండ్ ద లెన్స్.
ఇది ఏం చేస్తుందంటే ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇంటూ ద లెన్స్ త్రూ ద ప్యూపుల్. దీనికి సెంటర్లో ఈ పార్ట్ని మనం ప్యూపుల్ అంటాం. ఈ ప్యూపుల్ ద్వారా లైట్ విట్రియస్ ఛాంబర్లోకి ఎంత వెళ్ళాలనే దాన్ని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఐరిస్. దిస్ ఈజ్ అబౌట్ ద ఐరిస్. ద మజిల్స్ ఆఫ్ ద ఐరిస్ రెగ్యులేట్ ద డయామీటర్ ఆఫ్ ద ప్యూపుల్. అంతేకాకుండా ఇక్కడ ఉండే ఈ మజిల్స్, ఐరిస్లో ఉండే మజిల్స్ ఏం చేస్తాయంటే డయామీటర్ ఆఫ్ ద ప్యూపుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఏదైనా ఫోకస్డ్గా చూసేటప్పుడు ప్యూపుల్ పెద్దగా డైలేట్ అవ్వడము, లేదా అన్ఫోకస్డ్గా ఉన్నప్పుడు ప్యూపుల్ కాన్స్ట్రిక్ట్ అవ్వడము, ఇలా ఎవరు మెయింటైన్ చేస్తారంటే మజిల్స్ ఆఫ్ ద ఐరిస్ అనమాట. అండ్ ద థర్డ్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ద this is about the vascular tunic, which consists of choroid, ciliary body and the iris. Next third layer is nervous tunic. The nervous tunic, this is the inner layer is known as nervous tunic, and it consists of retina part, and this is known as retina. So nervous tunic, it is also known as retina. It is the third and inner coat of the eye, and it consists of two regions. So first reason is pigmented epithelium. It is a non-visible portion అనమాట. సో దీంట్లో మెలనిన్ షీట్ ఉంటుంది, మెలనిన్ షీట్, and it consisting of epithelial cells between choroid and neural portion of the retina. సో ఇక్కడ పిగ్మెంటెడ్ ఎపిథీలియం వచ్చేసి నాన్ విజువల్ పోర్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి న్యూరల్ పోర్షన్, ఇట్ ఈస్ ద విజువల్ పోర్షన్ అని చెప్పొచ్చు అనమాట. మనము టెక్స్ట్ బుక్ డయాగ్రామ్లో బాగా క్లియర్గా ఇచ్చినారు. దిస్ ఈస్ రెడ్ కలర్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ రెటీనా. ద థర్డ్ లేయర్ ఈస్ దట్ ఈస్ నర్వస్ ట్యూనిక్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రెటీనా అనమాట. సో దీంట్లో మనకి న్యూరల్ పోర్షన్లో 3 టైప్స్ ఆఫ్ రెటినల్ న్యూరాన్స్ కనిపిస్తాయి. ది ఆర్ ఫోటో రిసెప్టార్ లేయర్ ఒకటి, బైపోలార్ సెల్స్ ఒకటి, తర్వాత గ్యాంగ్లియర్ సెల్ లేయర్. మనకి ఇలా 3 లేయర్స్ కనిపిస్తాయి: ఫోటో రిసెప్టార్ సెల్ లేయర్, బైపోలార్ సెల్ లేయర్ అండ్ గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్. సో ఈ ఫోటో రిసెప్టర్ సెల్ లేయర్ వచ్చేసి మనకి లేయర్ విచ్ ఇస్ క్లోజ్ టు ద కొరాయిడ్ కోట్కి దగ్గరగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆఫ్ ద ఫోటో రిసెప్టర్స్ లేయర్ తర్వాత బైపోలార్ సెల్స్, గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్స్ ఉంటాయి. అండ్ దీస్ గ్యాంగ్లియానిక్ సెల్స్ ఆర్ capable ఆఫ్ సెండింగ్ యాక్షన్ పొటెన్షియల్ టు ద బ్రెయిన్. సో యాక్షన్ స్టిమ్యులస్ వస్తుంది కదా, ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ లేదా ఏదైనా ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ స్టిమ్యులస్ వచ్చినప్పుడు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రెయిన్కి వెళ్ళాలి. అది ఎలా తీసుకోబోతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్. ఇన్ఫర్మేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ టు ద బ్రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్ అనమాట. సో ఫస్ట్ లైట్ ఎలా వెళ్ళాలి అంటే లైట్ మస్ట్ పాస్ త్రూ ద ఫస్ట్ గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్ని రీచ్ అవ్వాలి, అక్కడ నుంచి బైపోలర్ సెల్ లేయర్ని రీచ్ అవ్వాలి, ఆ తర్వాత ఫోటో రిసెప్టర్ లేయర్ని రీచ్ కావాలి అనమాట. సో లైట్ ఏమో రివర్స్లో రీచ్ అవుతుంది, గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్, బైపోలార్ సెల్ లేయర్ అండ్ ఫోటో రిసెప్టర్ లేయర్ అనమాట. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ద లైట్ పాసేజ్ ఎలా ఉంటుందంటే గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్, బైపోలార్ సెల్ లేయర్ అండ్ ఫోటో రిసెప్టర్ సెల్ లేయర్ అనమాట. సో ఫోటో రిసెప్టర్ సెల్ లేయర్ గురించి కొంచెం తెలుసుకుందాము. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అందులో వచ్చేసి రాడ్స్, కోన్స్ అనమాట. ఫస్ట్ రాడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. రాడ్స్లో వచ్చేసి ఒక పర్పుల్ కలర్లో ఉండే పర్పులిష్ రెడ్ కలర్లో ఉండే ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్ని రోడాప్సిన్ ఆర్ విజువల్ పర్పుల్ అని అంటాం. రోడాప్సిన్ ఆర్ విజువల్ పర్పుల్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ డిరైవేటివ్ ఆఫ్ వైటమిన్ ఏ. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ట్విలైట్ స్కోటోపిక్ విజన్ అని అంటామంటే లైట్ లేనప్పుడు లో లైట్ కండిషన్లో ఐ విజన్ని మనము స్కోటోపిక్ విజన్ ఆర్ ట్విలైట్ విజన్ అని అంటాము. సో మనము లో లైట్ కండిషన్లో చూడగలుగుతున్నామంటే అది ఎవరి హెల్ప్ వల్ల అంటే రాడ్స్ యొక్క హెల్ప్ వల్ల అనమాట. నెక్స్ట్ ఫోటో రిసెప్టర్ సెల్ వచ్చేసి కోన్స్లో ఒక విజువల్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని ఐడాప్సిన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ ప్రోటీన్ నోన్ యాజ్ ఫోటాప్సిన్.
సో కోన్స్లో ఐడాప్సిన్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఎ ప్రోటీన్ దట్ ఈస్ ఫోటాప్సిన్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫోటోపిక్ విజన్లో ఉపయోగపడుతుంది, దట్ ఈస్ కలర్ విజన్. డే టైంలో మనకు కనిపిస్తుంది కదా. సో డే లైట్ విజన్లో ఎవరు యూస్ అవుతారు అంటే మనకి కోన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో దీంట్లో కూడా కోన్స్ ఆర్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోన్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ కలర్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. సో రెడ్ కలర్ కోన్స్, గ్రీన్ కలర్కి సెన్సిటివ్గా ఉండే కోన్స్, బ్లూ కలర్కి సెన్సిటివ్గా ఉండే కోన్స్ని మనం చూడవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ న్యూరల్ పోర్షన్ రెటీనాకు పోస్టీరియర్ సెంటర్ పోర్షన్లో ఒక డిప్రెషన్ ఉంటుంది. దాన్ని సెంటర్ పోర్షన్ని మ్యాకులా లుటియా అని అంటాము. సో ద పోస్టీరియర్ సెంటర్ పోర్షన్ ఆఫ్ ద రెటీనాకి పోస్టీరియర్ సెంటర్ పోర్షన్ని మనము మ్యాకులా లుటియా అని అంటాము, లేదా మ్యాకులా లుటియా అంటాము, ఆర్ ఎల్లో స్పాట్ అని అంటాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్లో ఉన్నటువంటి లేయర్ వచ్చేసి రెటీనాకి సెంటర్లో ఒక డిప్రెషన్ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే మ్యాకులా లుటియా ఆర్ దిస్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద రెటీనా ఈజ్ నోన్ యాజ్ మ్యాకులా లుటియా లేదా ఎల్లో స్పాట్ అని అంటాము. ఈ మ్యాకులా లుటియాకి నెక్స్ట్ సెంటర్లో మళ్ళీ మ్యాకులా లుటియాకి సెంటర్లో ఫోవియా సెంట్రాలిస్ అని ఒక పార్ట్ ఉంటుంది. స్మాల్ డిప్రెషన్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఎల్లో స్పాట్ ఈజ్ నోన్ యాజ్ ఫోవియా సెంట్రాలిస్. సో డయాగ్రామ్లో చూసినట్లయితే ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద ఇన్నర్ లేయర్ విచ్ ఈస్ నోన్ యాజ్ రెటీనా. ద సెంటర్ ఆఫ్ ద రెటీనా ఈజ్ నోన్ యాజ్ మ్యాకులా లుటియా. అట్ ద సెంటర్ ఆఫ్ ద మ్యాకులా లుటియా దేర్ ఈస్ ద డిప్రెషన్ నోన్ యాజ్ ఫోవియా సెంట్రాలిస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫోవియా. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ కోన్స్ అనమాట. ఇక్కడ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి, కానీ అవి ఏవి అంటే ఓన్లీ కోన్స్ మాత్రమే ఉంటాయి, నో రాడ్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ కోన్స్ ఉంటే ఓన్లీ రెస్పాన్స్. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఫోవియా సెంట్రాలిస్ వచ్చేసి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షార్ప్ అండ్ సెంట్రల్ విజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో షార్ప్ అండ్ సెంట్రల్ విజన్ మనకు ఎప్పుడు ఉంటుందంటే నడిచేటప్పుడు, వాకింగ్ కానీ, రీడింగ్ కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా షార్ప్ విజన్ ఉంటుంది కదా. అది ఎవరి వల్ల అంటే ఫోవియా సెంట్రాలిస్. అట్ ద ఫోవియా సెంట్రాలిస్ వీ హ్యావ్ ఓన్లీ కోన్స్ అనమాట, ఇక రాడ్స్ ఉండవు అనమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే షార్ప్ అండ్ సెంట్రల్ విజన్ వైల్ వాకింగ్, రీడింగ్, డ్రైవింగ్ అండ్ ఎక్సెట్రా అనమాట. సో యాక్సాన్స్ ఆఫ్ ద గ్యాంగ్లియానిక్ సెల్. నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్లియానిక్ సెల్స్ యాక్సాన్స్ అంతా ఎక్స్టెండ్ అయిపోయి పోస్టీరియర్ సైడ్ ఐబాల్ని ఎగ్జిట్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం ఆప్టిక్ నర్వ్ అని అంటాము. సో ఎగ్జిట్ ఆఫ్ ద ఐబాల్ హ్యావ్ సమ్ గ్యాంగ్లియానిక్ సెల్ ఆక్సాన్స్, దే ఆర్ నోన్ యాజ్ ఆప్టిక్ నర్వ్ అని అంటాం. అవన్నీ కలిసిపోయి ఆప్టిక్ నర్వ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సో అంతేకాకుండా ఇంకొక స్పాట్ కూడా ఉంది, దాన్ని ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లైండ్ స్పాట్ ఆర్ ఆప్టిక్ డిస్క్ అని అంటాము. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ రెటీనా. సో రెటీనాలో ఇదొక రీజన్ అనమాట వేర్ ద ఆప్టిక్ నర్వ్ ఎగ్జిట్స్. ఆప్టిక్ నర్వ్ ఐబాల్ నుంచి బయటికి వెళ్ళే చోటు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉండవన్నమాట. అంటే ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ ఫోటో రిసెప్టర్ సెల్, దట్ ఈస్ at this reason no cones, no rods అనమాట. సో ఫోటో రిసెప్టర్ సెల్స్ లేనప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఫామ్ కాదు కాబట్టి సో నో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ దిస్ స్పాట్ అనమాట, బ్లైండ్ స్పాట్. సో ఎల్లో స్పాట్కి బ్లైండ్ స్పాట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనకు సీనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈకి 2 మార్క్స్ ఇంపార్టెంట్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఐపీఈ. సో ఏంటి బ్లైండ్ స్పాట్ అంటే? రెటీనాలో ఒక రీజను ఆప్టిక్ నర్వ్ ఐబాల్ని ఎగ్జిట్ అయ్యే చోటు ఉంటుంది. ఇక్కడ మనకు ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉండవు కాబట్టి ఇమేజ్ ఇస్ నాట్ ఫార్మ్డ్. ఎల్లో స్పాట్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ ద రెటీనాని మనం ఎల్లో స్పాట్ అని అంటాం. ఆ ఎల్లో స్పాట్ దగ్గర మనకు ఓన్లీ కోన్స్ ఉంటాయి. అది షార్ప్ అండ్ సెంట్రల్ విజన్కి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 layers ఆఫ్ ద eyeball, that is fibrous, vascular and the last one is nervous tunic.
సో వీటితో పాటు లేయర్స్తో పాటు ఇంకా మనకు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవేంటి అంటే లెన్స్. సో లెన్స్ మీకు ఆల్రెడీ డయాగ్రామ్లో చూపించినాను. ఇట్ ఈస్ ఆల్సో ఎ నాన్ వాస్కులర్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ వన్. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ వాస్కులర్ సప్లై ఉండదు. ఎక్కడ క్యావిటీ ఆఫ్ ద ఐబాల్ ఎక్కడ ఉంటుందంటే ఐబాల్ క్యావిటీకి మధ్యలో ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందంటే సో ఇట్ ఈస్ ప్రజెంట్ పోస్టీరియర్ టు ద ప్యూపుల్ అండ్ ఐరిస్ అనమాట. ఐరిస్కి ప్యూపుల్కి పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ద పొజిషన్ బై ద సస్పెన్సరీ లిగ్మెంట్స్ అని ఫస్ట్లోనే చెప్తున్నాను. సో లెన్స్ యొక్క షేప్ సిలియర్ మజిల్స్ కంట్రోల్ ద సిలియర్ మజిల్స్ ఆల్రెడీ షేప్ కంట్రోల్ చేస్తాయని మనం చెప్పుకున్నాం అనమాట. సో సిలియర్ మజిల్స్ కంట్రోల్ ద షేప్ ఆఫ్ ద లెన్స్ హెల్పింగ్ ఫోకసింగ్ లైట్ ఆన్ ద రెటీనా. నెక్స్ట్ లెన్స్ తర్వాత ఇంకా మనకి ఏం కనిపిస్తాయంటే చాంబర్స్ ఆఫ్ ద ఐ ఇంటీరియర్. ఐ లోపల మనకు చాంబర్స్ ఉన్నాయి. అవేవి అంటే మెయిన్గా మనకు 2 చాంబర్స్ ఉన్నాయి. సో ఏవేవి అంటే వన్ ఈజ్ యాక్వియస్ చాంబర్. యాక్వియస్ చాంబర్ ఎక్కడ ఉంటుందంటే మనకి కార్నియాకి లెన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఛాంబర్ని యాక్వియస్ ఛాంబర్ అని అంటాము. ఈ యాక్వియస్ ఛాంబర్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని యాక్వియస్ హ్యూమర్ అని అంటాం. యాక్వియస్ హ్యూమర్ అని అంటాం. దిస్ ఫ్లూయిడ్ ఈస్ నోన్ యాజ్ యాక్వియస్ హ్యూమర్. తర్వాత రెటీనాకి లెన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ఛాంబరు, దీన్ని విట్రియస్ ఛాంబర్ అని అంటాం. దీంట్లో ఉండే ఫ్లూయిడ్ వచ్చేసి సో యాక్వియస్ ఛాంబర్లో యాంటీరియర్ ఛాంబర్ అని అంటాం. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్ నోన్ యాజ్ యాక్వియస్ హ్యూమర్. హెల్ప్స్ ఇన్ ద న్యూరిషింగ్ ద లెన్స్ అండ్ కార్నియాని లెన్స్ని ఇదేం చేస్తుందంటే న్యూరిష్ చేస్తూ ఉంటుంది. సెకండ్ ఛాంబర్ వచ్చేసి విట్రియస్ ఛాంబర్. సెకండ్ ఛాంబర్ ఇస్ ద పోస్టీరియర్ ఛాంబర్ ఈజ్ విట్రియస్ ఛాంబర్ లేదా విట్రియస్ బాడీ అని అంటాం. ఇట్ లైస్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా. దీంట్లో ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని విట్రియస్ హ్యూమర్ అని అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ద షేప్ ఆఫ్ ద ఐబాల్ అనమాట. అంతేకాకుండా ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకసారి డయాగ్రామ్ మొత్తం చూద్దాం మనము. సో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాము. సో ఐబాల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఐబాల్ వాల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 layers. They are fibrous layer which is the fibrous tunic which is the outer layer, vascular tunic which is the middle layer, and the third layer is nervous tunic. Fibrous tunicలో మనకు 2 parts ఉంటాయి. అంటీరియర్ పార్ట్ని కార్నియా అంటాము, పోస్టీరియర్ పార్ట్ని ఏమో స్క్లెరా అని అంటాము అనమాట. కార్నియా ఏం చేస్తుందంటే లెన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కార్నియా స్క్లెరా కలిసిన చోట మనకు కెనాల్ ఆఫ్ స్క్లెమ్ ఉంటుంది. సో వాస్కులర్ ట్యూనిక్లో మనకు 3 parts కనిపిస్తాయి. పోస్టీరియర్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ కొరాయిడ్. సో కొరాయిడ్ వచ్చేసి అంటీరియర్ పార్ట్లో థిక్గా మారిపోయి సీలియర్ బాడీగా ఫామ్ చేస్తుంది. సీలియర్ బాడీకి ముందుగా ఇంకా ఏముంటుంది అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీలియర్ బాడీ వీ కెన్ సీ ద ఐరిస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ లేయర్ is nervous tunic. It consists of retina. This layer is known as retina అనమాట. దీంట్లో ఫోటో రిసెప్టర్ లేయర్ ఉంటుంది, బైపోలార్ లేయర్ ఉంటుంది, గ్యాంగ్లియానిక్ లేయర్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద రెటినా ఇస్ నోన్ యాజ్ మ్యాకులా లుటియా. మళ్ళీ మ్యాకులా లుటియా సెంటర్లో ఒక డిప్రెషన్ ఉంది. దాన్ని మనము ఫోబియా సెంట్రాలిస్ అంటాం. ఇక్కడ కోన్స్ మాత్రమే ఉంటాయి. సో ఒక బ్లైండ్ స్పాట్ కూడా ఉంటుంది. సో లెన్స్ అన్నీ కూడా పొజిషన్లో ఎలా ఉంటాయంటే సస్పెంటరీ లిగమెంట్స్ ద్వారా అని చెప్పుకున్నాము. సో ఛాంబర్స్ వచ్చేసి 2 ఛాంబర్స్. కార్నియాకి లెన్స్కి మధ్యలో ఒక ఛాంబరు, యాంటీరియర్ పోర్షన్ యాక్వియస్ హ్యూమర్తో ఫిల్అప్ అయి ఉంటుంది. లెన్స్కి మళ్ళీ రెటీనాకి మధ్యలో ఉన్న ఛాంబర్ని విట్రియస్ ఛాంబర్ అంటాం. దీన్ని వచ్చేసి విట్రియస్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద eye anamata. This is very important for the competitive exams, so please go through this, and if you like my videos, please like it. Thank you for watching my videos.